గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే చుక్కకూరతో చికెన్ పులావ్ అయితే చేసిందనమాట. సో చాలా టేస్టీగా అండ్ చాలా సూపర్గా అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది కూడా ఒక క్రిస్మస్ స్పెషల్ కోసం చేసిందనమాట. సో యా గైస్, లెట్స్ టాక్ ఇంటు ది వీడియో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఈరోజు చుక్కకూరతో చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. దానికోసం అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, 3 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. 1/2 కిలో చికెన్. రైస్ అయితే నేను ఒక గ్లాస్ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకుంటున్నాను. ఇది 200 గ్రామ్స్ అంటే 600. అర కేజీకి కొంచెం ఎక్కువ అనమాట. చూసాను మీరు కూడా. అంటే ఇవే అనుకోకండి, ప్లస్ ఇవే చూపిస్తున్నాను అనుకోకండి. వేసే ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఎలాగో చెప్తాను కదా అని ఇప్పుడైతే ఇవి చూపించాను. సరే, ఇలా చేసుకుందామండి. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. బిర్యానీ కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. మసాలాలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ కూడా కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేయలేదు, ఉప్పు, కారం, పసుపు పెట్టాను. ఇక అయితే మనం స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నెయ్యి అయితే ఇప్పుడే వేయట్లేదని తర్వాత వేస్తాను. కంపల్సరీ పొలంలోకి నెయ్యి అయితే వేసుకోవాలి కదా. ఇందులో అయితే 2 స్టార్ అనూస, ఇవి చిన్నవండి, మరాఠీ ముగ్గులు, అందుకని 4-5 వేసాను. ఒక బిర్యానీ ఆకు కట్ చేసి వేసాను. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 లవంగాలు. ఒక ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. ఇందులో పుదీనా, కొత్తిమీర వాడట్లేదండి, ఎందుకంటే ఆకుకూరతో చేస్తున్నాం కదా, దాని టేస్ట్ అంతా పోతుందని చెప్పేసి వాడట్లేదు. ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. టైం వచ్చేసి 4:30 అయిందండి. మొన్న ఇంకా లేదు, నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. సరికి ఎక్కడ వేసుకో మనం లేవాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు లేవలేదు కదా.
ఇవేవి దీంట్లో కాదండి, నేను ఉప్మా చేస్తున్నాను పిల్లల కోసం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోయినాయి. చికెన్ అయితే వేసేస్తాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, కొంచెం మూత పెట్టి ఉడికించుకున్నామండి. చికెన్ ఉడికిన తర్వాత చుక్క కూర వేస్తాను. ఇప్పుడే వేస్తే చికెన్ ఉడకదు కదా. రవ్వని ఫ్రై చేసుకుని ఉప్మా చేసుకుంటారండి మీరు. ఇది బొంబాయి రవ్వ, బన్సీ రవ్వ. నేనైతే అలానే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రవ్వని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చుక్కకూర కూడా వేసేసుకున్నాము.
గోంగూర పులావ్ కన్నా చాలా బాగుంటుందండి ఇది చుక్కకూర పులావు, పుల్ల పుల్లగా. చూసారు ఎంత తొందరగా ఉడికిపోయిందో. మనం మసాలాలు అయితే వేసేసుకున్నాం. పసుపు, అలాగే కారం. ఫస్ట్ చికెన్లో వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను అండి. ఇంకా ఉప్పు, ధనియాల పొడి, ఇంకా ఇప్పుడు బిర్యానీ మసాలా అండి. ఇవన్నీ వేసాక మళ్ళీ వాటర్ దిగిపోతుంది. సర్ఫేస్గా ఆకుకూరలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఉప్మా కూడా మా చూసారు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీకు ఏ పలుకు ఆ పలుకు విడిపోతుంది. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి హాట్ వాటర్ వేసి ఉప్మా చేసుకుంటే కనుక. ఇది సైడ్ కొన్ని చూపించలేదు, ఈసారి చేసినప్పుడు మొత్తం చూపిస్తాను మీకు. అడుగును కూడా పట్టుకోదు, వదిలేస్తుంది. రైస్ కూడా వేసేస్తున్నాను అండి. కడిగి పెట్టుకున్న రైస్ ఇది. ఏం డ్రై చేయలేదు నేను, నా వాటర్లో తీసే వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాం. ఈ మసాలాలు ఇవన్నీ రైస్ కూడా పట్టేలాగా ఇందులో ఉన్న వాటర్ ఇంక పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎసరు పెట్టి ఎసరులో వేయచ్చు కదా, నీళ్ళు పోస్తే రైస్ అనొచ్చు. కానీ అలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా ఫ్రై చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇది పలావ్ కదా. మొత్తం ఇందులో వాటర్ మొత్తం ఇంక పుట్టించుకోవాలండి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసులే వేస్తాను. మామూలుగా అయితే 6 గ్లాసులు వేయాలి, కానీ ఇందులో వాటర్తో ఉడికిపోతుంది కదా ఆల్రెడీ రైస్, అందుకని 5 గ్లాసులు రైస్ వేసుకోవాలి. రైస్ కాదండి, వాటర్ 5 గ్లాసులు వేసుకోవాలి 3 గ్లాసులు బియ్యానికి.
బాగా ఫ్రై అయిపోయింది, అడుగు పట్టిలాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం. మరిగించుకున్న నీళ్ళండి, చన్నీళ్ళు పోయద్దు. ఉప్పు ఏమైనా పడితే ఇప్పుడే చూసుకుని కలుపుకోవాలి. నాకు ఉప్పు బాగా తక్కువ ఉంది. విజిల్కి అయితే పెట్టేసుకుంటున్నా అండి. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. నాకు తెలుసురా, 3 విజిల్స్ పెట్టానండి. కొంచెం నెయ్యి వేసి ఒకసారి కలిపేసుకుందాము. నెయ్యి డబ్బేది బాక్స్ ఇక్కడ పెట్టి అక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పెట్టినాను ఒకసారి. చల్లగా అయ్యేసరికి బీసిపోతుందండి, పొడి పొడిలా ఆడుతూ వస్తుంది. వేడి వేడి చుక్క కూర, చికెన్ పులావ్. డాడీ తీసుకెళ్తావా ఇది నువ్వు బాక్స్లో? ముక్కు కూడా చూడండి, పట్టుకుంటే విడిపోతుంది, అంత బాగుంటుంది. సో యా గైస్, ఇక్కడితో అయితే మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేను కూడా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.